అటువంటి తల్లి యొక్క వైభవాన్ని చెప్తూ మూకశంకరులు అని వారు ఒక అద్భుతమైనటువంటి శ్లోకం చేశారు. స్తుతి శతకము అని మూక పంచశతిలో ఒక శతకంలోది ఒక శ్లోకం. ఆ మూకశంకరులు నిజానికి పుట్టుకతో మూగవారు. ఆయన ఒకప్పుడు కాంచీపురంలో కామాక్షి అమ్మవారి దేవాలయంలో కూర్చుని ఉన్నారు. అందరూ వెళ్ళిపోయారు, గుడి తలుపులు వేసేశారు. ఆయన మాత్రం మంచి ధ్యానంలో ఉన్నారు. అంత మంచి ధ్యాన స్థితిలో ఉండగా కామాక్షి పరదేవత కాళ్ళకి పెట్టుకున్నటువంటి మంజీరములు చప్పుడవుతూ ఉండగా నడిచి వెడుతోంది. ఆయనకేం వినపడలేదు. ఆయన మంచి ధ్యాన స్థితిలో ఉన్నారు. ఆ తల్లి అక్కడ ఆగింది ఆయన ముందు. ఆ చేతి గాజులు సవ్వడి చేసింది, కాళ్ళ మంజీరములు సవ్వడి చేసింది. ఆయన ఒక్కసారి ఆ శబ్దానికి బహిర్ముఖులయ్యారు. ఆవిడ తాంబూల చర్వణం చేస్తున్న తల్లి నోట్లోంచి తాంబూలపు పిడచ తీసి ఆ మూగవారైనటువంటి వారి నోట్లో పెట్టింది. ఆయన నోరు తెరిచి ఆ తాంబూలపు పిడచ తిన్నారు. అంతే. ఆయనలోంచి కవిత్వం ఉప్పొంగింది. ఉప్పొంగి 500 శ్లోకాలు చెప్పారు. ఆయన ఇలా కూర్చుంటే అమ్మవారు అటు తిరిగి నిలబడింది. ఆయనకి ముందు కళ్ళు తెరవగానే అమ్మవారు కనపడింది. అమ్మవారిలో ఉన్న అమ్మతనం, అమ్మవారిలో ఉన్న పెద్దరికాన్ని 100 శ్లోకాలు చెప్పారు. అదే ఆర్యాశతకము అంటారు. అమ్మవారి యొక్క పాదాల వంక చూశారు. ఆపకుండా 100 శ్లోకాలు చెప్పారు. వాటిని పాదారవింద శతకము అంటారు. అమ్మవారు పరమ సంతోషంతో అటు తిరిగి ఉంది కదూ, ఇలా క్రీగంట చూసింది, కళ్ళు ఇటు తిప్పి చూసింది. ఆ కంటి చివరి భాగాన్ని చూస్తూ అమ్మవారి దయ గురించి 100 శ్లోకాలు చెప్పారు. దాన్ని కటాక్ష శతకము అంటారు. చిన్న చిరునవ్వు నవ్వింది అమ్మవారు. ఆ చిరునవ్వు మీద 100 శ్లోకాలు చెప్పారు. దాన్ని మందస్మిత శతకము అంటారు. చిట్ట చివర అమ్మవారిని స్తోత్రం చేస్తూ 100 శ్లోకాలు చెప్పారు. దాన్ని స్తుతి శతకము అంటారు. 5 శతకములు కలిపి 500 శ్లోకములు. 500 శ్లోకాలు చెప్పడం పూర్తయిపోయిన తర్వాత కామాక్షి అమ్మవారు అడిగింది, నీకేం కావాలని అడిగింది. ఆయన అన్నారు, అమ్మా నాకు మాట తీసేసేయి అన్నారు. ఎందుకు అని అడిగింది. నేను పుట్టుకతో మాటలు లేనివాణ్ణి, మూగవాణ్ణి. నీ అనుగ్రహంతో నువ్వు పెట్టిన తాంబూలపు పిడచ నవిలిన కారణం చేత నాలోంచి కవిత్వం ఉప్పొంగి 500 శ్లోకాలు చెప్పాను. నువ్వు నాకు మాట ఉంచితే నేను మళ్ళీ ఏవో అక్కర్లేని మాటలు మాట్లాడతాను. అందుకని నాకు మాట వద్దు, తీసేయమంది. ఆవిడ ఆ మూకశంకరులకు మాట తీసేసింది. ఆయనే మూకశంకరులు అని ప్రఖ్యాతి వహించారు. ఆ మూక పంచశతిలో అమ్మవారి గురించి చెప్పబడిన ప్రతి శ్లోకాన్ని మంత్రమని అంటారు. అంత గొప్పది. ఇక అమ్మవారి వైభవం గురించి చెప్పవలసి వస్తే లోకంలో అత్యంత ప్రామాణికమైనవి శంకరాచార్యుల వారు చేసిన సౌందర్యలహరి, మూకశంకరులు చేసినటువంటి మూక పంచశతి. ఈ రెండు చాలా చాలా గొప్ప శ్లోకాలతో కూడుకున్న స్తుతి పాఠాలు. అందులో మూకశంకరులు స్తుతి శతకంలో అమ్మవారి గురించి చెప్తూ అంటారు, సమర విజయ కోటి సాధకానందధాటి మృదుగుణమణిపీటి ముఖ్య కాదంబవాటి మునినుత పరిపాటి మోహితాజాండకోటి పరమశివవధూటి పాతుమాం కామకోటి అంటారు. అమ్మవారిని కామకోటి అని పిలిచారు. పిలిచి సమర విజయకోటి అన్నారు. అమ్మా నువ్వు ఎన్ని కోట్ల యుద్ధాలు చేశావు అన్నారు. ఆవిడ యుద్ధం చేయవలసిన అవసరం ఏమిటి అంటే, ఆ తల్లి ఎందుకు యుద్ధం చేస్తుంది అంటే, రాక్షసుల లోకంలో పెరిగిపోయి అమ్మవారిని నమ్ముకున్నటువంటి పరమ భాగవతోత్తములైన వారిని బాధ పెడుతుంటే వాళ్ళని రక్షించడం కోసమని ఆవిడ ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క రూపాన్ని పొందింది. Please like and subscribe Eagle Videos.